హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే గురువారం రోజు తీసిన వీడియో అండి. గురువారం రోజు మా పండగ కదండి, సతామి పండగ. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎటువంటి వీడియోనైతే షూట్ చేయలేదు. ఇకనైతే నేను ఈవినింగ్ నుంచి వీడియో అయితే షూట్ చేశానండి. కంపల్సరిగా ఈ వీడియో అనేది చూసి నన్నైతే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఒక లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ ఇస్తే నా వీడియో అనేది న్యూ పర్సన్స్కు సజెస్ట్ అవుతుందండి. కాబట్టి చిన్న లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి. మా పండగలకైతే కంపల్సరిగా సేమియా పాయసం ఉండాలండి. ఇప్పుడైతే నేను సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని దాంట్లోనికి నెయ్యిని యాడ్ చేశానండి. స్టవ్ మీద అయితే ఒక బౌల్ను పెట్టుకొని బౌల్లోకి నేనైతే నెయ్యిని యాడ్ చేశానండి. నెయ్యిని యాడ్ చేసి దాంట్లోనికి కట్ చేసుకున్న కొబ్బరి, నెక్స్ట్ బాదంను కూడా యాడ్ చేసి తొందరగా వేయించుకోవాలండి. ఎక్కువసేపు పెట్టకూడదు, ఎక్కువసేపు పెడితే కానీ మాడిపోతాయి. కాబట్టి తొందరగా వేయించేసుకొని అయితే మనము రిమూవ్ అనేది చేసేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఆ బౌల్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసేసానండి. నెయ్యిని యాడ్ చేసి నెక్స్ట్ అయితే నేను సేమియాను వేయించుకుంటున్నానండి. కంపల్సరీగా అయితే సేమియాను వేయించుకోండి ఫ్రెండ్స్. వేయించుకుంటే మనకైతే సేమియా పాయసం అనేది మంచి టేస్టీగా వస్తుందండి. కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇక అయితే సేమియాను వేయించుకున్నానండి. వేయించుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను అదే బౌల్లోకి వాటర్ను యాడ్ చేశానండి. నేను నీళ్ళగా చేస్తున్నానండి పాయసము, కాబట్టి వాటర్ని యాడ్ చేశాను. అలాగే పాలను కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తానండి. ఈ విధంగా యాడ్ చేసి మనమైతే ఆ ఎసురు మొత్తం బాగా కాగేంత వరకు అయితే కాంచుకోవాలండి. నెక్స్ట్ అయితే కొన్ని యాలకులు కూడా మనము దంచుకోవాలండి. యాలకుల పొడిని కూడా మనం ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఎసురు మొత్తం బాగా కాగిన తర్వాత మనం దానిలోనికి అయితే సేమియాను యాడ్ చేయాలండి. సేమియా మొత్తం కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మనమైతే ఉడికించుకోవాలండి. ఎక్కువగా మెత్తగా అయ్యేంత వరకు అస్సలు ఉడికించుకోకూడదండి. ఇక అయితే నేను మధ్యాహ్నము చింతకాయ తొక్కు, శనక్కాయ విత్తనాలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. అలాగే పప్పు కూడా ప్రిపేర్ చేశాను. ఇక రైస్ కూడా ప్రిపేర్ చేశానండి. మేమైతే చికెన్ ఏమీ తెచ్చుకోలేదండి. దానికి రీజన్ ఏమిటంటే ఎండల కాలం కదండి, వేడవుతుందనే ఉద్దేశంతో మేమైతే చికెన్ అనేది తెచ్చుకోలేదండి. అలాగే చికెన్ కూడా తినకూడదని చెప్తున్నారు కాబట్టి చికెన్ అయితే తెచ్చుకోలేదండి. ఇక్కడ చూడండి, సేమియా అనేది మెత్తగా అయిన తర్వాత మనమైతే దానిలోనికి తగినంత చక్కెరను యాడ్ చేసుకోవాలండి. ఈ చక్కెర మొత్తము బాగా కరిగిపోయేంత వరకు మనమైతే ఉడికించుకోవాలండి. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇక అయితే స్టవ్ను బంద్ చేసేసుకోవాలి. చాలామంది సేమియా పాయసం చేస్తే గన అది గట్టి పడుతూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు కదండి. అటువంటి వారికైతే సేమియా పాయసం గట్టి పడకుండా నేనైతే ఒక టిప్ అనేది చెప్తానండి. అది సేమియా పాయసం గట్టి పడకుండా ఉండాలంటే మనము ఎసురు పోయాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్కువగా యాడ్ చేయండి. ఆ విధంగా యాడ్ చేస్తే అది వాటర్గా ఉంటుంది. అది చల్లారిన తర్వాత మనకైతే గట్టి పడుకోకుండా ఉంటుందండి. ఇదైతే నేనైతే ఫాలో అయ్యే టిప్ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా వర్కౌట్ అనేది అవుతుంది. ఎసురు అనేది కొద్దిగా ఎక్కువగా యాడ్ చేయండి ఫ్రెండ్స్, తక్కువ మటుకు యాడ్ చేయొద్దండి. ఈ విధంగా మనం చేస్తే మనకైతే సేమియా పాయసం అనేది చల్లారిన తర్వాత గట్టి పడదండి. ఈ విధంగా అయితే మనం సింపుల్గా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మా ఆయన, మా బాబు ఇద్దరు కలిసి మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చేసారండి. ఇక ఇంటికి వచ్చేసి కలిమాలు అనేవి చదువుతూ ఉన్నారండి. మేమైతే మా ఆయన, నేను ఇద్దరము టైం ఎక్కువగా స్పెండ్ చేసేది మా పిల్లలతోనే అండి. మేమైతే మా పిల్లలకు సెల్లులు అస్సలు ఇవ్వము. మనము ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా పిల్లలనైతే అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. ఇక్కడైతే నేను మా పక్కింటి వాళ్ళకైతే సేమియా అనేది ఇస్తున్నానండి. నేను ఎప్పుడు చేసినా కానీ సేమియా అనేది మా పక్కింటి వాళ్ళకి ఇస్తానండి. ఎందుకంటే అలా ఇస్తే మనకైతే కొద్దిగా పుణ్యం అనేది ఉంటుందండి. అలాగే వాళ్ళు మన పట్ల
మంచిగా అనేది బిహేవ్ చేస్తారు. కాబట్టి నేనైతే ఏదైనా చేసినప్పటికి కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తానండి. ఇక మేము నైట్ డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసి ఇక అయితే బయట కూర్చున్నామండి. ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ ఇంకా 6 o'clock అవ్వకముందే మా ఆడబిడ్డ అనేది మా ఇంటికి వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే క్యారీ ఇవ్వడానికైతే వచ్చిందండి. వాళ్ళు మార్నింగే రోజా ఉండేవారికైతే భోజనాలు అనేవి పెట్టారండి. వాళ్ళు ఇంటి దగ్గర ఏమీ పెట్టలేదు. భోజనాలు మసీదుకే భోజనాలన్నీ ప్రిపేర్ చేసేసి మసీదుకే ఇచ్చేసారండి. ఏమేమి ప్రిపేర్ చేశారంటే తిరువాతనం ప్రిపేర్ చేశారు, దాల్చా ప్రిపేర్ చేశారు, అలాగే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశారండి. ఇవన్నీ ప్రిపేర్ చేసిన వాటిని మొత్తం మసీదుకి అనేది ఇచ్చేసారండి. దాంట్లో భాగంగా అయితే మాకు కూడా కొద్దిగా అయితే తెచ్చి ఇచ్చేసారండి. ఓకేనండి. మీరు చాలామంది ఈవినింగ్ టైమ్స్ రోజా విప్పేటప్పుడు భోజనాలు పెట్టడం చూశారు కదా, అదే విధంగానే మార్నింగే రోజా కట్టేటప్పుడు మనమైతే భోజనాలు చేసేసి నెక్స్ట్ రోజా అనేది ఉంటాము కదండి, మార్నింగే వాళ్ళు అనేది పెట్టేశారండి భోజనాలు. ఈ విధంగా చేస్తే ఇంకా పుణ్యం అని అయితే చెప్పారండి. మేమైతే సతామి పండుగ మరుసటి రోజు అనేది అస్సలు లేవలేదండి. 7 o'clock అయిపోయింది. ఫుల్ అయితే టైర్డ్ అయిపోయాను. నేనైతే అస్సలు లేవలేకపోయాను. మా పిల్లలు కూడా లేవలేదు. మా ఆయన కూడా మసీద్కి వెళ్ళినారండి. మసీద్కి వెళ్ళి 12 o'clock అయితే ఇంటికి వచ్చారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ అయితే మేము అస్సలు లేవలేకపోయాము. పిల్లలకైతే అస్సలు స్కూల్కే పంపించలేదండి నేను. మా పిల్లలైతే 7:10కే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, అందువల్ల అయితే ఇక నేను లేయలేదు కాబట్టి స్కూల్కి అయితే పంపించలేదండి. మరుసటి రోజు అయితే ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. ఆ రోజు ఎగ్జామ్ లేదు కాబట్టి ఇక అయితే నేను పిల్లలకు స్కూల్కి కూడా పంపించలేదండి. మా ఆయన అయితే ఇక తొందరగా లేచేసి స్కూల్కి అనేది వెళ్ళిపోతున్నానండి. వద్దన్నా కూడా వినలేదు. నేను స్కూల్కు వెళ్ళొద్దు అని చెబితే మా ఆయన ఈ విధంగా అంటున్నారు. ఏమంటున్నారంటే, నా జాబు ప్రైవేట్ జాబు, గవర్నమెంట్ జాబు కాదు కాబట్టి కంపల్సరిగా వెళ్ళాల్సిందే. 100 అయినా 600 అయినా కంపల్సరిగా స్కూల్కి అయితే వెళ్ళాల్సిందే అని అంటున్నారండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరి నచ్చితే ఒక చిన్న లైక్తో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.